పాలలో పథకాలు అమలు చేసినా కానీ ఓడిపోయిన పరిస్థితులు అనేకం ఉన్నాయి. అటువంటి ఒక ఆర్టికల్ మొన్న 19వ తారీఖు సెప్టెంబర్ 19, 2025 రోజున మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక పెద్ద వ్యాసం రాసిండ్రు. ఇది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కానీ దీనిపైన ఒక విశ్లేషణ అనేది ఏ ఛానల్లో కూడా రాలేదు. నాకు ఒక మిత్రుడు ఇందాక ఫోన్ చేసి ఊరు వాడ ఇక్కట్లు తీర్చరా అనే దానిపైన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు చాలా చక్కటి వ్యాసం రాసిందన్న, ఒకసారి మీరు చదవండి, ఖచ్చితంగా దీనిపైన ఆర్టికల్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరిండ్రు. కాబట్టి నేను అది చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయినా. ఇది నిజంగా ఒకనాడు నేను విద్యార్థి దశలలో ఉన్నప్పుడు ఎక్కువ కమ్యూనిస్టు సైడ్ నేను ఆలోచించేది. అప్పుడు ఈ సమాజ శ్రేయస్సు గురించి కానీ సమాజం గురించి కానీ ఎక్కువ ఆలోచనలు ఉండేది. కానీ అది ఆర్థికపరమైన పురోగతి గురించి కానీ లేకుంటే ఈరోజు స్కూళ్ళు, కాలేజీలు మరియు ప్రజల యొక్క మౌలిక సదుపాయాలపైన ఎక్కువ చర్చ జరిగేది. దానిపైన ఉద్యమాలు జరిగేది, దానిపైన ఉద్యమాల నిర్మాణాలు జరిగినాయి. కానీ ఈరోజు రాష్ట్రాలు అప్పుల పాలైనా పర్వాలేదు, ఈ పథకాలు మేము అమలు చేస్తే దానికి మాకు ఓట్లు పడతాయి. ఈరోజు తెచ్చే అప్పుల్లో పాలక వర్గానికి కొంచెము, మళ్ళీ అందులో ఎవరి వాటాలు వాళ్ళకిచ్చి చిత్తశివరికి వాళ్ళు అధికారం దిగే లోపు ఒక పెద్ద అప్పు కుప్పనే మిగిల్చుంటారు. ఇటువంటి ఒక ఆర్టికల్ ఈరోజు అంటే దాని తరపున తీసుకోకపోయినా అసలు ఈరోజు రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉందని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే రాయడం ఒక చరిత్రాత్మకమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్చ జరగాలి. ఖచ్చితంగా దీన్ని సాధ్యమైనంత మందికి మీరు షేర్ చేయండి, దీని గురించి చర్చ జరపండి, కామెంట్ చేయండి. ఇది మామూలు ఐటమ్ కాదు, చాలా పెద్ద ఆర్టికల్, దయచేసి వినండి. స్వతంత్ర భారతావనిలో గడిచిన 78 సంవత్సరాలుగా లెక్కలేనన్ని సంక్షేమ పథకాల తర్వాత క్రమంగా కేవలం సంక్షేమ పథకాలే, బడా ప్రాజెక్టులు మాత్రమే ఓట్ల వర్షం కురిపిస్తాయి. అంటే ఇది సంక్షేమ పథకాలేమో ప్రజలకు, బడా ప్రాజెక్టులేమో కమిషన్ల కోసం పాలక వర్గానికి అన్న నమ్మకం పాలకుల్లో బలపడింది. ఆ నమ్మకం దెబ్బతిని ఎన్నికల్లో స్వతంత్ర భారతావనిలో గడిచిన 78 ఏళ్లుగా లెక్కలేనన్ని సంక్షేమ పథకాల తర్వాత క్రమంగా కేవలం సంక్షేమ పథకాలు, బడా ప్రాజెక్టులు మాత్రమే ఓట్ల వర్షం కురిపిస్తాయి అన్న నమ్మకం పాలకుల్లో బలపడిపోయింది. ఆ నమ్మకం దెబ్బతిని ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రతిసారి సరికొత్త పథకాల కోసం వెతుకుతూనే తప్ప ఆ నమ్మకం నుంచి మాత్రం బయటపడటం లేదు. అదే మనము రకరకాల ఎన్నికల్లో, నా దగ్గర ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయని గత ఎన్నికల్లో కేసీఆర్ గారు చెప్పిండ్రు. అదే ఇటువంటి పథకాలు, రకరకాల పథకాలు, సంక్షేమ పథకాలకు భారీగా